can't ridicule a woman by her shape, size, or anatomy. Correct. Kada? You have done it deliberately. It was not condemned deliberately. That is deliberate from their side. Both the sides. చెప్పండి సార్. వాళ్ళు ఎలా ఎలవ్ చేశారు అది ఆ సీను? యూ డిడ్ నాట్ ఆస్క్. ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడు కూడా నేను అడుగుదాం అనుకున్నాను. డిడ్ యూ నాట్ ఫైట్ ఫర్ దట్? డైలాగ్ చేంజెస్ చేసేసాము. ఇప్పుడు ఏ సర్టిఫికెట్ ఇవ్వడానికి దేర్ మస్ట్ బి సమ్ రిలవెంట్. అరవింద్ గారు లాంటి ఒక జైంట్ అక్కడ ఉండి మరి అది హెల్ప్ చేయలేపారా అని మా స్నేహితుడు అడుగుతున్నాడు. సార్ అంటే మాకు మెయిన్ ఇష్యూ వాజ్ టైం సార్. మా చేతిలో సర్టిఫికెట్ కూడా లేదు. లాస్ట్కి వచ్చేసరికి ఏంటంటే రిలీజ్కి సర్టిఫికెట్ అన్న వస్తే చాలు అన్న స్పేస్లో ఇంకా శుక్రవారం రిలీజ్ చేయాలి సినిమా. శుక్రవారం మధ్యాహ్నం మా చేతికి వస్తే ఆ రోజు సాయంత్రం ప్రీమియర్స్ 5 థియేటర్లో వేసుకున్నాం. అంటే వీ లాస్ట్ అ డే. ఎస్, అండ్ ఐ వాంట్ టు రియల్లీ సబ్స్టాన్షియేట్ వాట్ ఐ మెంట్. ఇందాక మా సోదరు జర్నలిస్ట్ కూడా మన తెలుగులో చాలా ఆడినాయిలేంటని దేర్ వాజ్ సమ్ రిడిక్యుల్ ఆన్ వాట్ ఐ స్పోక్. బట్ కృష్ణ గారు ఆదిత్య సుబ్బారావు దగ్గర నుంచి తేనె మనసుల సినిమా దగ్గర నుంచి తీసుకుంటే కొన్ని వందల లవ్ స్టోరీస్ తెలుగులో వచ్చినాయి, అన్నీ బాగా ఆడినాయి. బట్ ఇటీవల రోజుల్లో వచ్చిన చాలా లవ్ స్టోరీస్ తెలుగులో ఆడలేదు. మంచి సినిమాలే వచ్చినాయి. చిదంబరం వాజ్ రిటర్న్ టు బి ఏ వెరీ గుడ్ ఫిల్మ్, చిదంబరం అనే సినిమా. బట్ ఆయన స్టేజ్ మీద మాట్లాడుతూ నేను అందరూ మలయాళంలో తీసినప్పుడు మనం ఎందుకు తీయకూడదు తెలుగులో ఈ సినిమానని చెప్పి నేను ఈ పోరగాళ్ళని నేను ఎంకరేజ్ చేశానని చెప్పాడు. ఇప్పుడు ఇది కూడా నేను ఏ సెన్స్లో అన్నానంటే I did not demean Telugu or your effort in Telugu cinema, or I did not bring down the respect and status of Telugu cinema by any reason. జంజాల్ గారు చేసిన ముద్దమందారం బ్రహ్మాండమైన సూపర్ డూపర్ హిట్, 2 జల సీత హిట్, నెలవంక హిట్, ఎన్నో సినిమాలు హిట్లు ఉన్నాయి. బట్ ఇటీవల రోజుల్లో మలయాళం సినిమా మీద మోజు పెరిగింది కదా. ఈ కైండ్ ఆఫ్ అప్రోచ్ ఏదైతే ఉందో మీరు తీసుకున్నది సినిమా కథలో, అదేమి పెద్ద ఇమోషనల్ కమర్షియల్ హై ఉన్న సినిమా పాయింట్ కాదు అది. అవి అక్కడ బాగా అప్రిషియేట్ చేస్తారు. దట్ వాజ్ వాట్ ఐ మెంట్. What you meant is 100% right, sir. I didn't contradict you. Yes. What I meant is, my point of view is, I still have hope అని అంటున్నాను. You have still hope and it is doing well. Yeah. But it takes time. I still have hope on the audience అంటున్నా. That's what I'm they saying. love Telugu cinema, they will encourage Telugu cinema. No, hope కాదు, బాగా ఆడుతుంది 100%. Not about the film, sir, because it's a blockbuster already. మౌత్ టాక్ రావాలి సినిమాకి. శంకరభరణం ఏంటి? Yes, you know. రండి సార్. ఝాన్సీ గారు. సో ఇక్కడ సార్ కాదు మీరు ఝాన్సీ గారు. ఓకే. యాక్చువల్లీ సెన్సార్లో సినిమా ఇండస్ట్రీకి సంబంధించి లేకపోవడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనుకుంటున్నారా? నాట్ నెసెసరీ దట్ సినిమా ఇండస్ట్రీ రిప్రజెంటేషన్ ఒకటే ఉండాలని లేదండి. సెన్సార్ బోర్డ్ ఇస్ అగైన్ మళ్ళీ సిబిఎఫ్సికి వెళ్ళాలి మనం. అది జాతీయ స్థాయిలో జరిగినటువంటి నిర్ణయాలు, వాటి గురించి నేను ఇక్కడ కూర్చొని కమెంట్ చేయలేను. అంటే మీరు ఇప్పుడు ఏపీఎఫ్డిసిలో ఉన్నారు, మెంబర్గా ఉన్నారు. మీకు సెన్సార్ బోర్డుకి వేరు మేడం, చాలా వేరు. అది జాతీయ స్థాయిలో ఉన్నటువంటి సెన్సార్ బోర్డు. ప్రాంతీయంగా ఒక భాషకి ఒక సెన్సార్ బోర్డు మాత్రమే ఉంటుందని మనకు తెలుసు కదా. అవును. సెన్సార్ బోర్డు నియమావళి, నిబంధనలు, వాటి గురించి కాదు కదా ఇప్పుడు మన చర్చ. ఈ సినిమా కాదు మేడం, నేను అనేది ఏంటంటే ఇంత ఇబ్బంది అవుతుందంటే దాంట్లో సినిమాకి సంబంధించిన వాళ్ళు లేకపోవడం ఎక్కువ వల్ల ఇలాంటి మీ సినిమానే కాదు, గతంలో చాలా సినిమాలు కూడా రిలీజ్ సెన్సార్ కాక రిలీజ్ చేసుకునే పరిస్థితి వచ్చేసింది. దేర్ ఆర్ టూ మెనీ ఇష్యూస్ దేర్. దానికి మరి ఇండస్ట్రీ పరిశ్రమగా వెళ్ళి రిప్రజెంట్ చేయడం తప్ప వ్యక్తులుగా ఒక్కొక్క సినిమా చేస్తున్న వాళ్ళకంటే పరిశ్రమగా రిప్రజెంట్ చేయడం ఒకటే లాభం. వీటి గురించి మరి ఇంకా పెద్ద తలకాయలు ఆలోచించాలి. వాసు గారు, ఓకే, ఇది అంటే ఇంత ప్యూర్ హానెస్ట్ క్లీన్ సినిమా అని మీరు మిమ్మల్ని ప్రాపర్గా ప్రొజెక్ట్ చేసుకోలేకపోవడం, ప్రమోట్ చేసుకోలేకపోవడం, సెన్సార్ వాళ్ళకి ఆడియన్స్కి ఇద్దరికి కొంచెం ఈ సినిమాని డైజెస్ట్ చేసుకోవడానికి, ఈ సినిమాని ఇంత మంచి సినిమాని మనం మిస్ అయ్యామని తెలియడానికి టైం పట్టేసిందేమో అనిపిస్తుంది అని మీకు అనిపిస్తుందా సార్? అంటే నాకు మళ్ళీ ఒకసారి చెప్పండి సార్, మీ క్వశ్చన్ ఎగ్జాక్ట్లీ అర్థం కాలేదు. అంటే ఇంత ప్యూర్ క్లీన్ హానెస్ట్ ఫిల్మ్ అని జనాల్లోకి కానీ సెన్సార్ వాళ్ళకి కానీ మీరు తీసుకెళ్ళలేకపోయారేమో. కరెక్ట్గా జనాల్లోకి తీసుకెళ్ళాలి సార్. ఇంకా ఇప్పుడు చూసిన జనాలే
ఎక్కువ మందికి చెప్తారని డెఫినెట్లీ బిలీవ్ చేస్తున్నాము. అంటే ఒక చిన్న సినిమా విత్ ఫెయిర్లీ న్యూ కాస్ట్ యాజ్ లీడ్స్, న్యూ ప్రొడ్యూసర్స్ యాజ్ కమింగ్ ఇన్, తీసుకెళ్ళడం ఈజ్ నాట్ ఈజీ సార్ అట్ ఆల్. ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ మార్కెట్ ఆల్సో. సెన్సారే కాదు, మార్కెటింగ్ కూడా ఇవాళ రేపు చాలా కష్టం అవుతుంది, ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ బాట్ అండ్ అంత నాయిస్లో మనం కనిపించడం కష్టం. బట్ మీరు నమ్మింది ఏంటంటే ఈ సినిమా రిలీజ్ దగ్గరలో ప్రీమియర్స్ చేసి రిలీజ్ తర్వాత జనాలు చూసి నచ్చి మెప్పి ఇంకో 10 మందికి చెప్తారు, ఇంకో 100 మంది థియేటర్కి వస్తారు అనేది మేము స్టార్టింగ్ నుంచి నమ్మిన పాయింట్. ఆ లాస్ట్ మినిట్లో ఆ ప్రీమియర్స్ అనేది మాకు ట్రబుల్ అయింది. దట్ డెఫినెట్లీ హ్యాపెండ్ సార్. అదర్వైజ్ వీ వుడ్ హ్యావ్ మేబీ మీరు అన్నట్టు ఇంకా ఎక్కువ జనాల్లోకి తీసుకెళ్లే వాళ్ళం. కానీ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ కాన్ఫిడెంట్ సార్. ఇప్పుడు ఇంతకు ముందంటే నేను చెప్పేవాడిని సినిమా బాగుందని, ఇప్పుడు చూస్తున్నారు జనాలు బాగుందని. నేను చెప్పే మాటలకి ప్రూఫ్ ఉంది వెనకాల. సో ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఈ వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ అవుతుంది, జనాలు థియేటర్కి వస్తారని. కంగ్రాచులేషన్స్. నిజంగానే ఈ డికేడ్లో ఇంత మంచి సినిమా రాలేదు నిజంగా చెప్పాలంటే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మా మీడియా వాళ్ళు దాదాపు సినిమా అయిపోయిన తర్వాత ఒక సినిమా రివ్యూ లాగానే మాట్లాడుకుంటాం, ఒక అరగంట అయిపోతుంది. 2 రోజులుగా మాట్లాడుతున్నారు ఈ సినిమా చాలా బాగుంది చూడండి, ఎవరైనా మిస్ అయితే మన మీడియాలోనే చూడండి అని చెప్తున్నారు. అంత వాముతుందంటే మీ సినిమా మీద అంత వాముతుంది. ఈ మధ్యకాలంలో అంత ప్రేమ ఏ సినిమా మీద చూపించలేదు. థ్యాంక్ యూ సో మచ్. అట్ ద సేమ్ టైం నిజంగా చాలామందికి సెన్సార్ ఇష్యూస్ వల్ల ఎంత ప్రాబ్లం అవుతుందో, నేను మొన్న ఒక సెన్సార్ ఆఫీసర్తో మాట్లాడుతుంటే, ఆఫీసర్ కూడా కాదు, ఆయన ఇండస్ట్రీకి సెన్సార్ బోర్డుకి మీడియేటర్. ఆయన చెప్పే కష్టాలు ఏంటంటే నిజంగా కామెడీ అనిపించింది. సినిమా వాళ్ళ బతుకులు ఎన్ని రకాల ఇబ్బందికరంగా పరిస్థితుల్లో ఉన్నాయో, ఎంత దుర్భర పరిస్థితుల్లో ఉన్నాయో ఆయన చెప్తే అర్థమైంది. సంగీతం లాంటి ఒక సినిమాకి కూడా కట్స్ చెప్పారంట. అంటే దానికి రీజన్స్, వాళ్ళు చెప్పే రీజన్స్ కరెక్ట్గా కూడా లేవు. పోనీ ఇదే కరెక్టా, ఇదే అందుకే మనం అమెజాన్లు, ఆహాలు, హాట్స్టార్లు చూస్తుంటే ఎందుకు వాళ్ళు అంత విస్తృతంగా చూడగలుగుతున్నారంటే అక్కడ ఏ ప్రాబ్లమ్స్ లేవు, జనాలకి ముందు చూపించేస్తున్నారు. ఇక్కడ నేను అలా అని చెప్పట్లేదు, కానీ బాగున్న సినిమాని కూడా చేస్తుంటే మీలాంటి వాళ్ళు వెళ్ళి ఒకళ్ళు స్టార్ట్ అవ్వాలి, ఎక్కడో ఒకళ్ళు వెళ్ళి రోడ్డు మీద కూర్చొని ఏంటి మీ ఆ ప్రాబ్లం, మేము చేసిన తప్పేందని ఎవరు నిలదీయకపోతే మీలాగా ప్రతి వారం ఇంకొకళ్ళు ఇబ్బంది పడుతూనే ఉంటారు. డెఫినెట్గా ఇది చాలా ప్రాబ్లం. ప్రతి ఒక్క వారం కూడా ఎవరో ఒకళ్ళు ఇబ్బంది పడుతున్నారు. దండోరా అనే ఒక అద్భుతమైన సినిమాకి ఓపెనింగ్స్ రాకపోవడానికి కారణం వాళ్ళు సెన్సార్ సర్టిఫికెట్ 19 కట్లు చెప్పి రిలీజ్ రోజు తర్వాత రోజు వాళ్ళకి సెన్సార్ కాపీ ఇచ్చారు. వాళ్ళకి ఒక చిన్న జాబ్ లాగానే ఉండొచ్చు ఈ మీ జీవితాలు. ఎవరో ఒకళ్ళు ఎక్కడో ఒకళ్ళు స్టార్ట్ చేయకపోతే ఈ ప్రతిరోజు ఇలానే జరుగుతాయి, ప్రతి వారం ఇలానే ఏడుస్తూనే ఉంటారు. మీ ఏడుపులు నిజంగా అదృష్టం కొద్దీ ఇవాళ మీ దివానా అద్భుతంగా ఉండింది కాబట్టి మీ బాధని అందరూ కూడా చూస్తున్నారు అని నిజంగా ఫీల్ అవుతున్నారు. లేదంటే మీ బాధ కూడా ఇక్కడ ఒక నవ్వులాట్లాగా పక్కెళ్ళిపోతుంది. మీరు ట్రై చేయండి డెఫినెట్గా. నేను ఎందుకు ఇంత చాలా ఎమోషనల్గా అంటే మీరందరూ కూడా చెప్తున్నారు నాకు. హర్షిత్ కానీ డే 1 నుంచి 2 ఏళ్ళ బట్టి ఈ సినిమా మీద కూర్చున్నారు. మీరందరూ పోరాడండి, పోరాడకపోతే ఇంక అసలు ఎప్పటికీ రాదు ఇది అంతా. ఎట్లాగూ మీ సినిమా సక్సెస్ జనాలందరిలోకి వెళ్ళిపోయింది, అట్లాగూ మళ్ళీ మనం కలుస్తాం దీవానా, నెక్స్ట్ మళ్ళీ మాట్లాడదాం. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. డైరెక్టర్ గారు